కళ్యామాకు చికెన్ ఫ్రై ఎప్పుడైనా తయారు చేసుకున్నారా? లేదా అయితే ఒక్కసారి ఇలాగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ముక్క ముక్కకు తిక్కుగా గ్రేవీ పట్టుకొని చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, తినడానికి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు కళ్యామాకు కొంచెమంత నూనె వేసి కళ్యామాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి ఇలాచీలు, లవంగాలు, చెక్క, అనాస పువ్వు, కొంచెమంత జాపత్రి వేసి అలాగే 1 స్పూన్ ధనియాలు, కొంచెమంత జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్కలు, బాదం పప్పు, మిరియాలు వేసి లో ఫ్లేమ్ లో మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపి పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు కారం తినేదాన్ని బట్టి ఎండుమిరపకాయలు, కొంచెమన్ని ఎల్లిపాయలు వేసి వీటిని ఇంకా లో ఫ్లేమ్ లో వేపి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని వేపిన దినుసులన్నీ మిక్సీ గిన్నెలో వేసి నీళ్లు వేయకుండా మెత్తగా పొడిబట్టి తీసుకోండి. ఇది ఫ్రై కాబట్టి నూనె కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఉల్లిగడ్డ ముక్కలు వేగినాక చికెన్, ఉప్పు వేసి నీరు బయటికి వచ్చేంత వరకు ఉడికించండి. నీరు బయటికి వచ్చినాక మూత తీసి ఆయిల్ సపరేట్ అయ్యి ముక్క కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కొంచెమన్ని నీళ్లు చల్లి ముక్క ఉడికేంత వరకు బాగా ఉడికించి తీసుకోండి. ముక్క బాగా ఉడికినాక మిక్సీ పట్టిన మసాలా పొడి వేసి పైనుండి కొంచెమన్ని నీళ్లు చల్లి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మసాలా వేసినాక 1 నిమిషం కంటే ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంట్ ఇంకా చేయండి. ధన్యవాదాలు.